ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వైజాగ్లో ఉన్న సబ్మెరైన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇది కెప్టెన్ ఫోటో అనుకుంటా. సెకండ్ కంపార్ట్మెంట్లోకి వెళ్దాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్, మనం స్లోగా వెళ్దాం. మనం సెకండ్ కంపార్ట్మెంట్లోకి వచ్చేసాం. ఇది చూడటానికి అలారంలా ఉంది. మనం ఫస్ట్లో ఫోటో చూసాం కదా ఫ్రెండ్స్, ఆయన రూమ్ ఇది, కెప్టెన్ గారిది. ఇక్కడ బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంత చిన్న రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్, శత్రువులు మనపై దాడి చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో చేస్తున్నారో తెలుసుకోవటం కోసం ఈ రూమ్. రూమ్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాఫ్టేరియా, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా వాళ్ళు ఇక్కడే చేస్తారు. కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్. ఇది ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి మాట్లాడుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది సీక్రెట్ కోడ్ని డీకోడ్ చేసే మిషన్. ఇది వాళ్ళు వాటర్లో యూజ్ చేసే సూట్. నావీలో వీళ్ళకి వచ్చిన అవార్డ్స్. ఈ కంటైనర్స్లో ఫుడ్ని స్టోర్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు వాటర్లో ఉంటారు కాబట్టి. ఇది వాళ్ళు వండుకునే కిచెన్. మనం 3, 4, 5 కంపార్ట్మెంట్ దాటుకొని 6th కంపార్ట్మెంట్లోకి వచ్చేసాం. ఇది వాళ్ళ వాష్ ఏరియా. రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్. ఏ కంపార్ట్మెంట్లో ఆ కంపార్ట్మెంట్ సపరేట్ బెడ్స్ ఉన్నాయి. లాస్ట్ కంపార్ట్మెంట్ ఇక్కడతో సబ్మెరైన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వైజాగ్ బీచ్ వ్యూని చూద్దాం రండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో కలిసి చూడవలసిన ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Thank you friends.